మీకంటే మా అక్కలే మేలు ఉన్నారు. ధన్యవాదాలు మిత్రులారా. కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం జటప్రోల్లో ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అభిమాన నాయకులు మా సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారిని, అదేవిధంగా నూతనంగా మంత్రి బాధ్యతలు చేపట్టిన మిత్రులు వాకిటి శ్రీహరి గారిని, అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని, శాసనమండలి సభ్యులు పెద్దలు దామోదర్ రెడ్డి గారిని, శాసన సభ్యులు అచ్చంపేట డాక్టర్ వంశీ కృష్ణ గారిని, కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని, నాగర్ కర్నూలు శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారిని, వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారిని, దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారిని, మహబూబ్ నగర్ శాసనసభ్యులు మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని, నారాయణపేట శాసనసభ్యులు సోదరిమణిని డాక్టర్ పర్ణికారెడ్డి గారిని, జడ్చర్ల శాసనసభ్యులు మిత్రులు అనిరుద్ రెడ్డి గారిని, అదేవిధంగా షాద్నగర్ శాసనసభ్యులు పిఏసి చైర్మన్ ఈర్లపల్లి శంకర్ గారిని, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ మాజీ శాసనసభ్యులు మిత్రులు సంపత్ కుమార్ గారిని, అదేవిధంగా గద్వాల నుంచి సరితా తిరుపతయ్య యాదవ్ గారిని, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారిని, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కోత్వాల్ గారిని, కార్పొరేషన్ చైర్మన్ శివసేనారెడ్డి గారిని, మిత్రులు మీ అభిమాన నాయకులు కొల్లాపూర్ నుంచి ఎప్పుడు పదవి ఉన్నా లేకున్నా మీకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న జగదీశ్వరరావు గారిని, యువమిత్రులు జూపల్లి అరుణ్ గారిని, వేదిక మీద ఉన్న పెద్దలు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఈ జట్ప్రోల్ గ్రామాన నిర్మాణానికి సహకరించిన విద్యాశాఖ అధికారులను, ఈరోజు వేలాది మంది ముఖ్యంగా మా ఆడబిడ్డల ముఖాలలో ఆనందం సంతోషం కనిపిస్తుంది. అక్కడ ఆ పక్కనున్న మా అక్కలు, ఇక్కడున్న మా సోదరి మనులు ఆశీర్వదించడానికి వచ్చి అండగా నిలబడ్డందుకు మా ఆడబిడ్డలకు కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఎంతో భావోద్వేగంతో కూడుకున్న సందర్భం. పాలమూరు జిల్లా అంటే ఇంతకుముందు జూపల్లి కృష్ణారావు గారు ఒక మాట అన్నారు, కొల్లాపూర్ అంటేనే అత్యంత వెనుకబడిన ప్రాంతం, ఒక పక్కన కృష్ణానది, ఇంకొక పక్కన నల్లమల అడవి మధ్యలో ఉండి ఫోన్ పూస్తే కొల్లాపూర్ అని అంటుంటారు. ఈరోజు हम लोग सब कुछ पूछ रहे हैं, हमको ज्यादा ज्यादा पैसे देना और ఇందిరమ్మ घर भी देना అని ఎట్లయితే జూపల్లి గారు పెద్ద చిట్టా చదివినరో తప్పకుండా వారు చేసిన విజ్ఞప్తులను మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు ప్రత్యేక సమీక్ష పెట్టి ఆ సమీక్షలో ఏమేమి రాష్ట్ర ప్రభుత్వం కొల్లాపూర్కు ఇవ్వగలుగుతుందో తప్పకుండా ఈ కొల్లాపూర్కు ఇచ్చి ఇక్కడ పేదలకు అండగా నిలబడడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారికి నేను ఈరోజు సూచన చేస్తున్నా. మిత్రులారా, ఈరోజు కొల్లాపూరే కాదు, పాలమూరు జిల్లా అంటేనే పక్క జిల్లాల వాళ్లకు, ముఖ్యంగా చంద్రశేఖరరావు గారి కుటుంబానికి ఒక చిన్న చూపు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ దేశంలో
నాగార్జున సాగర్ నుంచి బాక్రానంగల్ డ్యాం వరకు ఎక్కడ తట్ట పని, పార పని, మట్టి పని, ఎక్కడ కష్టం ఉంటుందో, ఎక్కడ రక్తాన్ని చెమట పగ దారబోసి కష్టపడతారో అక్కడ కూలీలు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో మూల మూలన మన పాలమూరు జిల్లా వాళ్ళే. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఎక్కడ కార్మికులు చనిపోయినరని చూసినా, ఎక్కడైతే మట్టి పని జరుగుతూ మట్టి కుప్పలు కూలి ఆ మట్టి కుప్పల కింద శవాలుగా మారిన వాళ్ళు ఎవరయ్యా అని వెలికి తీస్తే అది కేవలం పాలమూరు జిల్లాకు సంబంధించిన ఇక్కడి పేదలు, నిరుపేదలే. అందుకే ఆనాడు 2009 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఆయన నీతిని, జాతిని గుర్తించి అక్కడి ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే 2009లో దేశమంతా వలసపోయి మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి చంద్రశేఖరరావు గారు వలస వచ్చిండు. ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరెత్తకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలి అని ఈ పాలమూరు బిడ్డలు హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపించిండ్రు పాలమూరు జిల్లా నుంచి. నేను పార్లమెంటు సభ్యునైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానని ఢిల్లీకి పోయిన చంద్రశేఖరరావు పార్లమెంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు కాకపోయినా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి నేను ఈరోజు చంద్రశేఖరరావు గారిని, వారికి అనుకూలంగా మాట్లాడుతున్న జిల్లా నాయకత్వాన్ని, కొల్లాపూరు ప్రాంతం అని చెప్పుకునే వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రిని నేను అడుగుతున్నా. 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2009 రోజు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరు గడ్డకు చంద్రశేఖరరావు గారు ఇచ్చిందేంది, మీరు తీసుకొచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇదే కొల్లాపూర్ ప్రాంతంలో ఇంతకుముందు పెద్దలు జూపల్లి గారు చెప్పినారు, కింద నుంచి చప్పట్లు కొడుతున్నారు, నేను వింటున్నా. జీవో నెంబర్ 98 ఆనాడు శ్రీశైలం నిర్మాణంలో నిర్వాసితులుగా మారి ఈరోజు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లా వరకు సాగునీరు అందించడమే కాదు, జంట నగరాలకు తాగునీరును అందించి ఈరోజు సగం తెలంగాణ సమాజాన్ని, హైదరాబాదులో ఉన్న 1 కోటి జనాభాను ఈరోజు ఈ కృష్ణా నది మీద కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగరే ఆదుకుంటున్నాయి. మరి ఆనాడు ముంపుకు గురైన ఈ 98 జీవో ఈ పేదలకు సంపూర్ణంగా సహకారాన్ని అందిస్తాని 2009-10లో కృష్ణానది మీద వరదలు వచ్చినప్పుడు నడిగడ్డ ప్రాంతంలో అలంపూరు, గద్వాలలో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు బంజారాహిల్స్లో నా ఇల్లు మీ ఇండ్లు కట్టిస్తా అని చంద్రశేఖరరావు గారు మాట ఇచ్చారు. మేము ఆయనను బంజారాహిల్స్లో ఇల్లు అమ్మమనలేదు, ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ ఇవ్వమనలేదు. ఆయన కొడుకు జన్వాడలో 1000 కోట్ల రూపాయల విలువైన ఫామ్ హౌస్ను మా పాలమూరు బిడ్డలకు ఇవ్వమని అడగలే. ప్రభుత్వం సొమ్ము, ప్రజలు కట్టిన పన్ను, మా 98 జీవో ప్రకారం నిర్వాసితులుగా ఉన్న ఈ కొల్లాపూర్ ప్రాంత రైతాంగాన్ని, పేదలను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎందుకు ఆదుకోలేదు అని చెప్పి ఇవాళ జట్ప్రోల్ గ్రామం నుంచి నేను అడగదలుచుకున్నా. నిజంగానే ఈ పాలమూరు జిల్లాకు మేలు చేసి ఉంటే, ఈ కొల్లాపూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉంటే ఇవాళ నేను ఇక్కడికి వచ్చినప్పుడు 98 జీవో నిర్వాసితులు అన్నా దశాబ్దాలు దాడుతున్నాయి, మా కుటుంబాలు, పిల్లలు పెద్దోళ్ళైనరు, పెద్దోళ్ళు ముసలోళ్ళైనరు, ఈరోజు సమాధులకు పోయి శవాలుగా మారినరు. మా సమస్య మాత్రం శాశ్వతంగా, జటిలంగా అట్లనే ఉన్నది, మా సమస్యకు పరిష్కారం చూపించమని ఈరోజు అడిగే పరిస్థితి ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, మా వాల్మీకి బోయలను ఆనాడు రాజోలు బండ్ ఆర్టీఎస్ పాదయాత్ర సందర్భంగా వాల్మీకి సోదరులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తా అని చెప్పింది చంద్రశేఖరరావు కాదా? మరి ఇవాళ మా వాల్మీకి సోదరులు మళ్ళీ ఈరోజు గట్టు తిమ్మప్ప నాయకత్వంలో అందరూ వచ్చి వాల్మీకులను ఎస్టీ బోయలుగా మార్చండి అని ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. వీళ్ళే కాదు, మాదాసి కురవలు ఈరోజు అడుగుతున్నారు మాకు ఎస్సీ సర్టిఫికెట్ కావాలి అని. మరి ఇవన్నీ కూడా
అలంపూర్, గద్వాల్, కొల్లాపూర్, అచ్చంపేట అడవుల మధ్యనే ఈ నల్లమల ప్రాంతంలోనే ఈ జాతి ఎక్కువ ఉన్నది. ఈ జాతికి ఎందుకు న్యాయం చేయలేదు చంద్రశేఖరరావు? ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళని నేను అడుగుతున్నా. ఒకవేళ నిజంగానే ఈ పాలమూరు జిల్లాకు మీరు ఏదైనా చేసి ఉంటే, ఉన్న సమస్యల్ని పరిష్కరించి ఉంటే, ఇవాళ వీళ్ళందరూ వచ్చి మళ్ళీ ఈ సమస్యలను ఎకరు పెట్టాల్సిన అవసరం ఉంటుండేనా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆనాడు నిన్ను ఎంపీగా గెలిపించింది మేం కాదా? నిన్ను పార్లమెంటుకు పంపించింది మేం కాదా? ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి వలసపోయి పారిపోయి పాలమూరుకు వస్తే నీకు అండగా మేం నిలబడితే, నీకు అన్నం మేం పెడితే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మా పాలమూరుకు సున్నం పెట్టింది నువ్వు కాదా చంద్రశేఖరరావు గారు? ఈరోజు ప్రజాపాలన వస్తే ప్రజాపాలనలో ఆయనకు దుఃఖం వస్తుందంట. ప్రజాపాలనను చూసి నేను అడగదలుచుకున్న, ఎందుకు వస్తుంది చంద్రశేఖరరావు గారి నీకు దుఃఖం? తట్ట పని, పార పని, మట్టి పని వలసలు పోయి కూలీలుగా ఉండాల్సిన పాలమూరు రైతు బిడ్డ, నల్లమల బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నీకు దుఃఖం వచ్చిందా? లేకపోతే మా దళితులేమో చెప్పులు కుట్టుకోవాలి, మా యాదవులేమో గొర్రెల్ని పెంచుకోవాలి, మా ముదిరాజు సోదరులు గంగపుత్రులు చేపలు పట్టుకోవాలి, మా గౌడన్నలు ఈదులు గీసుకోవాలని నువ్వు పథకాలు తెస్తే, మేము ఈనాడు మా దళితులు, మా యాదవులు, మా గౌళ్ళు, మా ముదిరాజులు, మా వాల్మీకులు, మా మాదాసి కురువ బోయల పిల్లలు చదువుకోవాలి. చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ జగ్ప్రోలు గ్రామానికి 200 కోట్ల రూపాయలతోటి 25 ఎకరాల కట్టి చెప్పులు గుట్టుడు, చేపలు పట్టుడు, ఈదులు గీసుడు, గొర్రెలను పెంచుడు మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు కూడా ఆ వృత్తిలో వచ్చారు. ఇవాళ మా పాలమూరు జిల్లా మేలుకొన్నది. మా పిల్లలను డాక్టర్లను చేయాలి, ఇంజనీర్లను చేయాలి, ఈరోజు ఐఏఎస్లను చేయాలి, ఐపీఎస్లను చేయాలి, రాజ్యాలను ఏలాలి. మా పాలమూరు బిడ్డ తెలంగాణకు ఒక 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని మా జిల్లా కంకణం కట్టుకున్నందుకు ఇవాళ నీకు కడుపు నొప్పయి దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారని నేను అడుగుతుండా. మేము చేపలు పట్టుకోవాలి, మేము చెప్పులు కుట్టుకోవాలి, నువ్వు నీ బిడ్డలు నీ మనమన్లేవో రాజ్యాలు ఏలాలనా? అంటే మా పాలమూరు వాళ్ళకి మంత్రి పదవి వద్దా? ఇవాళ ఈ పాలమూరు జిల్లాలో 14-12 గెలిచినాం, కానీ 14 గెలిచినుంటే ఇంకొక మంత్రి పదవి అదనంగా వచ్చేది. 3 మంత్రులు కాదు, ముఖ్యమంత్రితో పాటు 2 మంత్రులు కాదు, ఇవాళ మిగతా 2 కూడా గెలిచినుంటే ఇవాళ పాలమూరు జిల్లాలో ఇంకొక మంత్రి ఉంటుండే. పాలమూరు జిల్లా నుంచే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి దేశానికి ఆదర్శంగా నిలబడే పరిపాలనని ఇవాళ అందించుండే వాళ్ళం. ఎందుకయ్యా నీకు దుఃఖం? 40 ఏళ్ల నుంచి మా దళితులు, ముఖ్యంగా మా మాదిగ బిడ్డలు వర్గీకరణ కావాలి, మాకు న్యాయం జరగాలి, జీవితకాలం పశువులను కోసుకోవాలి, పశు మాంసమే తినాలనా? ఆ చర్మాన్ని తీసి చెప్పులు కుట్టి బతకాలనా? మా పిల్లలు ఎందుకు చదువుకోవద్దు, మా పిల్లలు ఎందుకు రాజ్యాలు ఏలొద్దు అని సంపత్ కుమార్, దామోదర్ రాజనరసింహ లాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చైతన్యంతో ముందుకొచ్చి డాక్టర్ మల్లు రవి గారు లాంటి వాళ్ళు ఉదారత్వంగా పెద్ద మనసు చేసుకొని ముందుకొచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసినందుకు నీకు కడుపు నొప్పి లేచి దుఃఖం వచ్చిందా?